హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోస్లో మనం అన్ని సిరీస్లో జావా చూసాం. జావా సిరీస్ కంప్లీట్ అయింది అండ్ సక్సెస్ఫుల్లీ జేడీబీసీ కంప్లీట్ అయింది అండ్ సక్సెస్ఫుల్లీ ఎస్క్యూఎల్ కూడా కంప్లీట్ అయింది. సో ఐ హోప్ మీరందరూ ఇక్కడ దాకా వచ్చారు అంటే జావా నేర్చుకొని ఉంటారు ఆర్ ఎస్క్యూఎల్ నేర్చుకొని ఉంటారు అండ్ ఆల్సో జేడీబీసీ అంటే ఏంటో కూడా నేర్చుకొని ఉంటారు. సో ఇప్పుడు మనం జావా అయితే నేర్చుకున్నాం అండ్ ఎస్క్యూఎల్ అయితే నేర్చుకున్నాం. ఎందుకు నేర్చుకున్నాం? సో టు డెవలప్ వెబ్ అప్లికేషన్ కదా. సో ఒక వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేయడం కోసం మనం జావా అండ్ ఎస్క్యూఎల్ నేర్చుకున్నాం. బట్ సో జావా నేర్చుకోవడం అయితే కంప్లీట్ అయింది. సో మీ జర్నీలో, జావా నేర్చుకునే జర్నీలో మీరు ఎక్కడైనా వినే ఉంటారు లైక్ స్ప్రింగ్ అని, స్ప్రింగ్ బూట్ అని. సో ఇలాంటి టర్మ్స్ అనేవి మీరు వినే ఉంటారు. బట్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండదు స్ప్రింగ్ అంటే ఏంటి, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అ జర్నీ. సో బిగినింగ్ ఆఫ్ ఎ జర్నీలో చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు స్ప్రింగ్ అంటే ఏంది, స్ప్రింగ్ బూట్ అంటే ఏంది, ఎందుకు వాడతాము. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే మన జావా నేర్చుకున్నాం, జావా అయితే నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి అనే ఒక ఒక ఫేజ్ ఉంటుంది. సో ఆ ఫేజ్లో మనం ఏంటి అంటే ఏం నేర్చుకోవాలో అర్థం కాదనమాట. బికాస్ జావా నేర్చుకున్న తర్వాత యూట్యూబ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. లైక్ ఒకళ్ళేమో స్ప్రింగ్ నేర్చుకోమంటారు, ఒకళ్ళేమో స్ప్రింగ్ బూట్ చెప్తారు అండ్ ఇంకొకళ్ళు సర్వ్లెట్స్ చెప్తారు, ఇంకొకళ్ళు జేఎస్పీ చెప్తారు. సో ఇవన్నీ టర్మ్స్ ఏంటి అంటే సో ఎప్పుడైతే మనం జావా నేర్చుకున్న తర్వాత ఇవి నేర్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు జేడీబీసీ తర్వాత. బట్ నన్ను అడిగితే నేనేం సజెస్ట్ చేస్తాను అంటే ఫస్ట్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకు అంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి చాలా వర్క్ని రెడ్యూస్ చేస్తుంది. బట్ యాక్చువల్లీ ద థింగ్ ఏంటి అంటే అడ్వాన్స్ జావాలో సర్వ్లెట్స్ అనేది వస్తుంది ఫస్ట్ థింగ్. బికాజ్ ఎందుకు అంటే సర్వ్లెట్స్ అనేది యాక్చువల్ అండర్స్టాండింగ్ ఇస్తుంది అనమాట, ఎలా వర్క్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో అని. బట్ ఇప్పుడు సర్వ్లెట్స్ ఎవరు వాడట్లేదు. బికాజ్ ఎందుకు అంటే సర్వ్లెట్స్ అనేది ఎందుకు వాడతాము అంటే యాక్చువల్గా ఒక సర్వర్ని క్రియేట్ చేయడానికి, ఒక బ్యాక్ ఎండ్లో ఒక ఏపీఐస్ రాయడానికి మనం యాక్చువల్గా సర్వ్లెట్స్ అనేది వాడతాం అనమాట జావాలో. బట్ సర్వ్లెట్స్ వాడితే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం చాలా బాయిలర్ ప్లేట్ ఆఫ్ కోడ్ రాయాల్సి వస్తుంది అండ్ ఆల్సో ఎక్స్ఎంఎల్ కాన్ఫిగరేషన్స్ చాలా చేయాల్సి వస్తుంది సర్వ్లెట్స్లో. సో దాన్ని రెడ్యూస్ చేయాలి. సో దాన్ని రెడ్యూస్ చేయాలి కాబట్టి సో మనకి డెవలపర్స్ అనేవాళ్ళు ఆల్టర్నేటివ్స్ని ఎత్తుక్కుంటారు ఎప్పుడు కూడా. ఎందుకు అంటే మెయిన్గా డెవలపర్స్ అనేవాళ్ళు ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క బిజినెస్ లాజిక్ కోడ్ మీదే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఎందుకు అంటే వీళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేయకూడదు. బికాజ్ వీళ్ళు మెయింటైన్ చేస్తే అక్కడ టైం పెరిగిపోతుంది, మనకి డెవలప్మెంట్లో ఫేజ్లో టైం అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ వాడచ్చు. సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ దేనికి వాడతాము అంటే సో స్ప్రింగ్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. సో యాక్చువల్లీ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి అంటే ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుంది అంటే ఒక స్ట్రక్చర్ని ఇస్తుంది అనమాట. సో ఒక స్ట్రక్చర్ని సో అది ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ ఇచ్చేస్తుంది మన ప్రాజెక్ట్కి. ఆ స్ట్రక్చర్ని బట్టి మన కోడ్ని మన లాజిక్తో, మన బిజినెస్ లాజిక్ మనకి ఎలాగ వీలుగా ఉంటుందో ఏమి రాయాలో అది రాస్తాం అనమాట. సో ఇట్ విల్ గివ్ ప్రీ డిఫైన్ స్ట్రక్చర్ అండ్ సమ్ సెట్ ఆఫ్ స్ట్రక్చర్. సో దాన్ని వాడుకొని మనం మన యొక్క ఓన్ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. సో దాన్ని ఫ్రేమ్వర్క్ అంటారు. సో దాంట్లో స్ప్రింగ్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ అన్నమాట, జావా ఫ్రేమ్వర్క్. సో ఇది ఎందుకు వాడతాము అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రింగ్ అంటే ఏంటి అంటే స్ప్రింగ్ అనేది ఒక జావా, ఓపెన్ సోర్స్ జావా ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి, రెస్ట్ ఏపీఐస్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం స్ప్రింగ్ అనేది వాడతాం. సో స్ప్రింగ్ ఎందుకు వాడాలి అంటే నేను చెప్పాను ఇప్పుడు. స్ప్రింగ్ ఎందుకు వాడాలి అంటే స్ప్రింగ్ అనేది లూజ్ కప్లింగ్ ఇస్తుంది. సో ఇవన్నీ టర్మ్స్ చెప్తాను. అండ్ మెవెన్ వాడుతుంది, పవర్ఫుల్ టూల్ అనమాట మెవెన్ అనేది. అండ్ ఇది ఓఆర్ఎం సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఆల్సో దీన్ని యానోటేషన్స్ వాడుకొని మనం కాన్ఫిగరేషన్స్ అనేది సింపుల్గా చేసేయచ్చు అనమాట. సో దానికోసం మనం స్ప్రింగ్ అనేది వాడతాం. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒకవేళ సర్వ్లెట్స్ వాడితే సర్వ్లెట్స్లో కాన్ఫిగరేషన్స్ చేయాలి అంటే ఎక్స్ఎంఎల్తో చేస్తాం. సో ఎక్స్ఎంఎల్ కాన్ఫిగరేషన్స్ చేయాలి అంటే మళ్ళీ మనం ఎక్స్ఎంఎల్ సపరేట్గా నేర్చుకోవాలి. సో అలా లేకుండా మనకి స్ప్రింగ్లో ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. లైక్ ఎక్స్ఎంఎల్లో రాయొచ్చు. ఇఫ్ యూ నో ఎక్స్ఎంఎల్ యూ కెన్ రైట్ ఎక్స్ఎంఎల్. ఆర్ అదర్వైజ్ జావా బేస్డ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. Or otherwise, you can also write annotational based configuration. So 3 types of configurations అని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. యానోటేషనల్ ఆర్ అదర్వైజ్ ఎక్స్ఎంఎల్ బేస్డ్ ఉంటుంది అండ్ ఆల్సో జావా బేస్డ్ కూడా ఉంటుంది. సో ఈ 3 types ఆఫ్ కాన్ఫిగరేషన్స్ మనం రాసుకోవచ్చు అనమాట స్ప్రింగ్లో. సో స్ప్రింగ్ అనేది అలా ఆ ఫ్లెక్సిబిలిటీని మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా? సో అందుకోసం స్ప్రింగ్ వాడాలి. సో స్ప్రింగ్లో ఫస్ట్ మెయిన్ టర్మ్స్ మనం కొన్ని చూద్దాం. ఫస్ట్ టైట్ కప్లింగ్. సో టైట్ కప్లింగ్ అంటే ఏంటి అంటే
నా దగ్గర 2 క్లాసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక క్లాస్ కార్ అనే ఒక క్లాస్ ఉంది. సో కార్ అనే క్లాస్లో నాకేం కావాలి అంటే, సో కార్ని స్టార్ట్ చేయాలంటే ఇంజిన్ స్టార్ట్ చేయాలి. సో ఇంజిన్ అనేది ఇంకొక క్లాస్. సో ఇంజిన్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని నేను ఇందులో క్రియేట్ చేస్తాను. సో ఇలా క్రియేట్ చేశాను అంటే దీన్ని ఏమంటారు అంటే టైప్ కప్లింగ్. బికాస్ ఇక్కడ నా క్లాస్ కార్ అనే క్లాస్ ఇంజిన్ అనే క్లాస్ మీద ఫుల్లీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఇంజిన్ అనే క్లాస్ లేదు అంటే ఈ కార్ అనే క్లాస్ కూడా ఉండదు. బికాజ్ ఈ ఇంజిన్ మనకి ఎర్రర్ వచ్చేస్తుంది ఆబ్వియస్లీ. బికాజ్ మనకి ఎందుకంటే ఇంజిన్ అనేది ఆబ్వియస్గా కావాలి కార్కి. సో కార్ వర్క్ అవ్వాలి అంటే ఇంజిన్ కావాలి. సో ఫుల్లీ డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంజిన్ అని ఇచ్చాను. నాకు ఇంజిన్లో నేను స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఇంజిన్ ఇవ్వాలి అనుకుంటున్నా. నేను పెట్రోల్ ఇంజిన్ వాడాలి ఆర్ డీజిల్ ఇంజిన్ వాడాలి అని అనుకుంటున్నాను. సపరేట్గా ఇవ్వాలి. అప్పుడు నేనేం చేయాలి అంటే మళ్ళీ ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకుంటాను బయట. పెట్రోల్ పెట్రోల్ ఇంజిన్ అని క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇక్కడ క్రియేట్ చేయటమే కాకుండా నేను ఈ కార్లో కూడా మళ్ళీ మోడిఫికేషన్ అనేది చేయాలి. సో ఇక్కడ కూడా నేను పెట్రోల్ ఇంజిన్ అని పెట్టాలి. సో దీనివల్ల నాకేమవుతుంది అంటే ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గుతుంది. బికాజ్ నేను పద్దాకలా ఈ కోడ్ దగ్గరికి వెళ్ళి నేను ఆ కోడ్ని మాడిఫై చేయాల్సి వస్తుంది కదా. సో ఇలా మాడిఫికేషన్ చేయాలి అంటే ఇక్కడ ఒక్క లైన్ ఉంది కాబట్టి ఓకే, దట్స్ ఓకే. బట్ వాట్ ఇఫ్ మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము, చాలా పెద్ద అప్లికేషన్. సో దాంట్లో ఒక సెట్ ఆఫ్ చాలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఒకదాని మీద ఇంకోటి డిపెండ్ అయ్యి. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ప్రతి ఒక్కటి మాడిఫికేషన్ చేయాలి అంటే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఆల్సో అది ఫ్లెక్సిబిలిటీ కూడా కాదు. సో ఒకటి ఫుల్లీ డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్నే టైట్ కప్లింగ్ అంటారు. సో ఈ ఎగ్జాంపుల్ని మనం టైట్ కప్లింగ్ అంటారు. టైట్ కప్లింగ్ అంటే ఒక దాని మీద ఇంకొక క్లాస్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ టైట్ కప్లింగ్ని తగ్గిస్తుంది స్ప్రింగ్ అనేది. దేనివల్ల ఎలా తగ్గిస్తుంది అంటే ఈ కొన్ని ఫీచర్స్ ఉంటాయి మనకి. సో మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్ అండ్ ఐఓసి కంటైనర్ అని 2 ఫీచర్స్ ఉంటాయి స్ప్రింగ్. సో ఇవి వాడుకొని స్ప్రింగ్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, బట్ స్ప్రింగ్ ఏం చేస్తుంది అంటే నువ్వు డెవలపర్వి. నువ్వేం చేయాలి అంటే నీ మెయిన్ ఐడియా మొత్తం నీ లాజిక్ మీద ఉండాలి. ఈ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం, ఆబ్జెక్ట్స్ మెయింటైన్ చేయడం నీ పని కాదు. బికాజ్ ఎందుకు అంటే నీకు టైం అనేది పెరిగిపోతుంది. సో దానికోసం స్ప్రింగ్ ఏం చేస్తుంది అంటే అది ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి నీకు ఎక్కడైతే కావాలో అక్కడ ఇంజెక్ట్ చేస్తుంది అనమాట. సో దాన్ని డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటారు. ఇవి ఇన్డెప్త్గా నెక్స్ట్ టాపిక్స్లో చూసుకుందాం మనం. సో అలాంటి ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దానివల్ల మనకి ఏంటంటే టైట్ కప్లింగ్ అనేది తగ్గుతుంది. సో టైట్ కప్లింగ్ తగ్గింది అంటే లూజ్ కప్లింగ్ అచీవ్ అయింది అని అర్థం. ఓకేనా. అండ్ ఆల్సో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ స్ప్రింగ్ ఏంటి అంటే మెవెన్. సో మెవెన్ అనేది చాలా పవర్ఫుల్ బిల్డ్ టూల్. సో ఇదేంటి అంటే బిల్డ్ టూల్ అనమాట. సో బిల్డ్ టూల్ అంటే ఏంటి అంటే సి మనకి జావాలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నాం. మన లాస్ట్ క్లాసెస్లో మనం జేడీబీసీ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇది. సో దీంట్లో మనం ఏం చేసాము అంటే ఇక్కడ చూసుకుంటే MySQL అనేది జార్ ఫైల్. సో ఈ జార్ ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం మాన్యువల్గా. మనం లాస్ట్ వీడియోస్లో చూసుకున్నాము. సో ఎవరికైనా తెలియకపోతే నా లాస్ట్ వీడియోస్ చూడండి, లైక్ జేడీబీసీ ఎలాగ ఇంప్లిమెంట్ చేసామనేది. సో జేడీబీసీ మనం ఏం చేసాము అంటే మాన్యువల్గా మనం ఒక జార్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ నుండి దాన్ని ఈ ప్రాజెక్ట్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాం, విచ్ ఇస్ మాన్యువల్గా జరిగింది. సో ఇక్కడ ఒక్క జార్ ఫైలే ఉంది అంటే ఇది ఒక డిపెండెన్సీ, లైక్ ఇది ఒక లైబ్రరీ కదా. సో జార్ అనేది లైబ్రరీ. సో లైబ్రరీ అంటే ఏంటి అంటే అగైన్ లైబ్రరీ అనేది ఒక సెట్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. మనం ఆ క్లాసెస్ని ఇంటర్ఫేసెస్ని యూజ్ చేసుకొని మన క్లాసెస్లో ఆర్ మన అప్లికేషన్లో కొన్ని ఫీచర్స్ని డెవలప్ చేయొచ్చు అనమాట. సో దాన్ని ఒక లైబ్రరీ అంటారు. సో అగైన్ అదే ఫీచర్ని స్క్రాచ్ నుండి డెవలప్ చేయకుండా ప్రీడిఫైన్గా ఉన్న క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ని మనం వాడుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మనం మాన్యువల్గా ఇంపోర్ట్ చేసుకున్నాం. అలా కాదు, ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఒక ఆటోమేషన్ టూల్ కావాలి. అదేం చేయాలంటే ఆటోమేటిక్గా నేను రాసిన నాకు ఏదైతే కావాలో నేను దానికి ఇన్ఫార్మ్ చేస్తాను, అదే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ చేసుకోవాలి వెబ్ నుండి అనుకుంటున్నాం. సో దాన్నే మనం మెవెన్ వాడుకొని చేస్తాం అనమాట. సో స్ప్రింగ్ అనేది ఆ మెవెన్ టూల్ని వాడుతుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం జస్ట్ XML ఫార్మాట్లో ఒక డిపెండెన్సీని దానికి ఇస్తాం. సో మెవెన్ ఏం చేస్తుంది అంటే మెవెన్ అనేది ఒక బిల్డ్ టూల్ ప్రతి దాన్ని. సో ఇదేం చేస్తుంది అంటే మన అప్లికేషన్ని బిల్డ్ చేయడానికి ఆర్ అదర్వైజ్ టెస్ట్ చేయడానికి అండ్ డిప్లాయ్ చేయడానికి అండ్ డాక్యుమెంట్ చేయడానికి కూడా. సో డాక్యుమెంట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది, డాక్యుమెంటేషన్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సి
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిల్డ్ అంటే మెవెన్ అనేది ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, సో ఇదేం చేస్తుంది అంటే మన ప్రాసెస్ని రెడ్యూస్ చేస్తుంది. మాన్యువల్గా చేసే ఇంపోర్ట్ చేసుకునే లైబ్రరీస్ని అది రెడ్యూస్ చేస్తుంది ఆ వర్క్ని. ఇది ఆటోమేటిక్గా మనం ఏదైతే ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో ఇస్తామన్నమాట. సో ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో ఏదైతే మనం ఇచ్చామో అది ఆటోమేటిక్గా సెంట్రలైజ్డ్ రిపాజిటరీ అని ఒకటి ఉంటుంది. అది వెబ్లో ఉంటుంది. సో ఆ వెబ్ నుండి ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ చేస్తుంది. డౌన్లోడ్ చేసి మన ప్రాజెక్ట్లో అవైలబుల్గా పెడుతుంది అనమాట ఆటోమేటిక్గా. సో అది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ఎలాగ చేస్తుంది అనేది. అది ఒక .m2 అనే ఒక ఫోల్డర్లో స్టోర్ చేసుకుంటుంది మన సిస్టంలో. సో ఎప్పుడైతే మళ్ళీ మనం వేరే ప్రాజెక్ట్కి అది అగైన్ యూజ్ చేసామో అది మళ్ళీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ నుంచి డౌన్లోడ్ చేసుకోకుండా M2 ఫోల్డర్లో ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. సో M2 ఫోల్డర్లో ఉంది అనుకుంటే ఆ M2 ఫోల్డర్ నుంచి డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు మన అప్లికేషన్లో. సో అది సో మెవెన్ అనేది అందుకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు మన అప్లికేషన్ అనేది చాలా పెద్దది. మనకి చాలా లైబ్రరీస్ కావాలి. లైబ్రరీస్ లైక్ ఎలాగంటే MySQL లైబ్రరీ ఉండొచ్చు, ఆ డ్రైవర్ MySQL డ్రైవర్. సో ఇలాంటి డ్రైవర్స్ నాకు కొన్ని సెట్ ఆఫ్ డ్రైవర్స్ కావాలి. ఆర్ అదర్వైజ్ ఇంకా చాలా ఉంటాయి. మనం ఫ్యూచర్స్ ఉంటాయి, చూద్దాం ఒక్కొక్కటి. అండ్ నెక్స్ట్ సో ఇలాంటి యూస్ చేసుకోవడానికి మెవెన్ వాడతాం అనమాట. అండ్ నెక్స్ట్ ఓఆర్ఎం. సో ఓఆర్ఎం అనేది సో నేను ఇప్పుడు ఓఆర్ఎం డిస్క్రైబ్ చేయడానికన్నా కూడా సో డేటాబేస్ కనెక్షన్స్ని ఆటోమేట్ చేస్తుంది అని చెప్పొచ్చు. బికాజ్ ఎందుకు అంటే ఓఆర్ఎం అనేది ఒక సపరేట్ కాన్సెప్ట్. మనం సపరేట్గా చూద్దాం ఓఆర్ఎం. బట్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇంకొక ఫ్యూచర్ ఏంటి అంటే జేడీబీసీ కనెక్షన్స్. మనం జేడీబీసీలో చాలా పెద్ద కోడ్ రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ప్రతిసారి నేను ఎప్పుడైతే వేరే క్లాసెస్లో ఇక్కడ వేరే 3 క్లాసెస్ ఉన్నాయి. 3 క్లాసెస్లో కూడా నేను ప్రతిసారి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అండ్ కాలబుల్ స్టేట్మెంట్ కానీ ఏదైనా స్టేట్మెంట్ నేను క్రియేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క స్టేట్మెంట్ని నేనే రాయాలి సొంతగా. బట్ ఇది ఒక చిన్న నేను స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటేనే ఇంత కోడ్ రాయాల్సి వస్తుంది. వాట్ ఇఫ్ నేను ఒక పెద్ద అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాను, అప్పుడు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి వస్తుంది మనకి. సో ఓన్లీ జస్ట్ టు కనెక్ట్ చేసి వాడుకోవడానికి డేటాబేసెస్ని ఇంత సెట్ ఆఫ్ కోడ్ రాయాల్సి వస్తుంది, విచ్ ఈస్ వెరీ డ్రాబ్యాక్, పెద్ద డ్రాబ్యాక్ అనమాట. సో దానికోసమే స్ప్రింగ్ ఏం చేస్తుంది అంటే హైబర్నెట్ అనే ఒక ప్రొవైడర్ని యూజ్ చేసుకుంటుంది. సో హైబర్నెట్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ ఫ్రేమ్వర్క్ అగైన్. సో హైబర్నెట్ యూజ్ చేసుకొని ఆటోమేటిక్గా జావా అనేది స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది క్వరీస్ని ఆటోమేటిక్గా రాసేస్తుంది. ఆటోమేటిక్గా కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆ కనెక్షన్స్ అన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుందో మనం నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా చూసుకుంటాం. సో ఫస్ట్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పటికి ఏంటి అంటే డేటాబేస్ కనెక్షన్స్ అనేది జేడీబీసీ వాడుకోకుండా. ఇప్పుడు నేను ఇక్కడ జేడీబీసీ మనం రాయట్లేదు కాబట్టి అది జేడీబీసీ వాడుకోవట్లేదని కాదు, అది ఖచ్చితంగా జేడీబీసీని వాడుకుంటుంది. బట్ మనం ఏం చేస్తున్నాము అంటే ఆ జేడీబీసీకి రాయాల్సిన అంత కోడ్ని మనం రాయం, అది ఇంటర్నల్గా జేడీబీసీని వాడుకుంటుంది. బికాస్ జేడీబీసీ ఈజ్ ద కోర్ పార్ట్ ఆఫ్ కనెక్టింగ్ జావా టు ద డేటాబేసెస్. సో అది జేడీబీసీని వాడుకుంటుంది. బట్ మనం ఏంటి అంటే జేడీబీసీలో కోడ్ అనేది రాయమన్నమాట. సో అది ఇవన్నమాట లైక్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. అండ్ ఆల్సో మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్ అండ్ ఐఓసీ కంటైనర్. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం నార్మల్గా మాన్యువల్గా ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇలా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే టైట్ కప్లింగ్ వస్తుంది. సో లూజ్ కప్లింగ్ రావడం కోసం డిపెండెన్సీ ఇంజెక్షన్ వాడతాం. డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి అంటే ఆటోమేటిక్గా స్ప్రింగ్కి మనం ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అని చెప్తే సరిపోతుంది, అదే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటుంది, అదే డిస్ట్రాయ్ చేసుకుంటుంది. సో ఆటోమేటిక్గా దాని ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. ఆ ప్రాసెస్ కూడా మనం చూసుకుందాం నెక్స్ట్ ఈ కాన్సెప్ట్స్లో ఇన్డెప్త్గా వెళ్ళిన తర్వాత. సో అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం అంటే ఈ టైట్ కప్లింగ్ ఎలా వస్తుంది, దాన్ని ఓవర్కమ్ చేయడానికి లూజ్ కప్లింగ్ చేయాలి అంటే దాన్ని జావాలో ఎలా అచీవ్ చేయాలి అనేది చూద్దాం. సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో అది ఆటోమేటిక్గా లూజ్ కప్లింగ్ అనేది అచీవ్ చేసుకోవచ్చు. బట్ మనకి టైట్ కప్లింగ్ అనేది జావా యూస్ చేసుకొని ఎలా లూజ్ కప్లింగ్ అచీవ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. సో ఈ వీడియో కింద గైస్, సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఆల్సో ఫాలో ద ఇన్స్టాగ్రామ్ పేజ్. థ్యాంక్ యూ.